ఎవరే తలిపేసింది? కమలా, ఉసే కమలా, తలుపు తీయండి రా. అమ్మో జెర్రీ, జెర్రీ ఉంది. వస్తున్నాను. ఎక్కడ మావయ్య జెర్రీ? జెర్రీ మాట అటొచ్చు. ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు. పనికి మాలిన విధవా, బుద్ధి లేదు. నువ్వు చేస్తున్న పని ఏంట్రా? గాలి తిరుగు. హలో, మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్, మేము ఎల్ఎన్టీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కే ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్ల ఏంటి? మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? భలే వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్. మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తోంది. ఓకే, మీరు ఒక్క కార్ సర్వీసింగ్ ఎంత ఛార్జ్ చేస్తారు? ఎంతండి? 500. 500, 50 into 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. ఇప్పుడు మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బాయి, నా ఉద్దేశం అది కదండి. చెక్ అయినా పర్వాలేదు, క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరు ఏమైనా మా మామగారు జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఎప్పుడు పంపిస్తారు? కొన్న తర్వాత. కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం. అవన్నీ కలిపి పంపిస్తాం. థ్యాంక్స్ మేడం. పోయ్. ఏమైంది నాన్న? మనకి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నాన్న. ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనవే. మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. ఆపరా నానా. ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నావు నానా. కారు ఖరీదు 50 లక్షలు కదూ. ఆపండి. నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కారులో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే, నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు. అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? అది ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మావగారి పేరిట వెంకటేశ్వర స్వామికి 1000 నామాలు పూజ చేస్తున్నారు కదా. పూజ 1000 నామాలు. 1000 నామాలండి. 1000 నామాలే. అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. జోకులు పెట్టి ఏంట్రా జోకులు? ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ ఏంటి ఆడి మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గులేదు? నానా, నన్ను ఇలా తిట్టావంటే ఇంట్లో నుంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకో? నేను పారిపోయేదా బెంజ్. ఈ చైన్ దొంగలు గుళ్ళో కూడా వచ్చేసారే. బస్సులోను రైళ్లలోనే కాకుండా గుళ్ళో కూడా చైన్లు కొట్టేస్తారా? అయ్యో నా చైను. ఇంకెక్కడ చైను? వీళ్ళే కొట్టేసి ఉంటారు. అమ్మా ఏంట్రా? అమ్మా, నా చైన్ కనిపించట్లేదమ్మా. ఎక్కడ పోయింది? ఇక్కడే 4 తులాల చైన్. నేను 2 తులాలే అన్నానా? 4 తులాలు నేను సాగదీస్తున్నా. రే అరవింద్, ఏంటదినా? మీ అన్నయ్య వేసుకున్న చైన్ ఎక్కడ పడిపోయింది, కాస్త వెతికి పెట్టరా. వీడికి పారేసుకోవడం తప్ప వేరే పనే లేదమ్మా. హోరి నీచుడా, కన్న తల్లిని సొంత వదిని దొంగలని చెప్తావా? నీకు పుట్టగతులుండవురా. వదినా, ఇదిగో చైన్ దొరికింది. థ్యాంక్స్ అరవింద్. ఈ చైన్ పోయి ఉంటే పెద్ద గొడవ అయిపోయి ఉండేది. నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. చైన్ వెతికి పెట్టడానికా? జోక్ లేకు. నీ డార్లింగ్ రమ్మన్నావు కదా. డార్లింగా? ఎంత నటించినా కనిపెట్టేశావు అనమాట. ఈసారైనా పరిచయం చేయరా. పరిచయమా? పరిచయమేగా. అవును, చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అరవింద్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సంగతి ఏంటి? గుడికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చైన్ మంచి ప్లేస్ లో పడేసుకున్నారు. మంచి వాళ్ళని నాకు ఈ చైన్ దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పడేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేసి ఇంతమందిలో మంచిగా కనిపిస్తున్నా మీదే అయి ఉంటుందని తీసుకొచ్చా. ఈ మంచి చైన్ మీ మంచి మెడదేనేమో చూడండి. రే రాస్కిల్, ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదావంటే నీకు సూటిగా తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో,
అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడికే ప్రసాదం లేదు, పూజారి వచ్చి పొంగలు అడిగాడు. పొంగలా? ఏంటి అలిగి వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చేయి నువ్వు. ఏ చేయను? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే వేళాకోళంగా ఉందా? ఏంటి మీ ఆయన బారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కడి. వచ్చేవారు వస్తుంది, చూసుకో. అక్కదా? ఎక్కడ్రా నా చైన్ ఎక్కడా? వస్తావా? చేస్తావా? రేయ్! అమ్మో. తలతిక్కగా మాట్లాడకు. నీకు ఒక్కడికే ప్రేమ గురించి తెలిసినట్టు నువ్వు ఒక్కడివే గొప్ప ప్రేమికుడు అన్నట్టు మాట్లాడతావేంటి? సాంప్రదాయ ప్రకారంగా నీకు సంబంధం వెతికితే 7th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కూడా దొరకదు. అందుకని ఆ తింగరదాని దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బతిమాలుకోమంటావా? ఎప్పుడు చూసినా అరవింద్ నో బాలాజీ ఇస్ నైస్ గై, సచ్ ఎ స్వీట్ గై, సచ్ ఎ గ్రేట్ గై, మంటకి పోతుంది ఎక్కడ? అయ్యి బాబోయ్, వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం గారి కాళ్ళు భూమి మీద నిలబడవు. ఈ క్షణం నుంచి ప్రేమ లేదు, ఆ ధన లేదు, ముఖ్యంగా తొక్కలో బాలాజీ గాళ్ళాడు. అమ్మా, నేను కలకత్తా వెళ్తున్నానమ్మా. టాప్ ఇండస్ట్రీస్ అంబానీలా తిరిగి రావాలి, ఆశీర్వదించమ్మా. శీఘ్రమేవ ధనలక్ష్మి ప్రాప్తిరస్తు. అమ్మా! రే రే, నా మాట వినరా. ధనలక్ష్మి చాలా అందంగా ఉంటుందిరా. అమ్మా, నీకు కావాలంటే కలకత్తా నుంచి కత్తిలాంటి అమ్మాయిని ప్రేమించుకొస్తాను. అరే పోరా, కత్తిలు సుత్తిలు ఇంట్లో చాలా ఉన్నాయి. నాకు ధనలక్ష్మి కావాలి అంతే. ధనలక్ష్మి 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 నాన్న, ఏంట్రా? వీళ్ళు నన్ను అదే ఏమిటా గోలా? ఏదో అలా తగలేడు. పదవే. ఎట్టో అట ఏడు. రే అరవింద్, పద భోజనం చేద్దాం. అయ్యో ఏ? ధనలక్ష్మి వేరే వాడిని ప్రేమిస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను వదిన. ఒరేయ్, నీకేమైనా పిచ్చా? ప్రేమ అంట ప్రేమ. ఏంట్రా ప్రేమ అంటే? తను 4వ తరగతి చదివే రోజుల్లో ప్రేమ అనే మాటకు అర్థం కూడా తెలీదు. చిన్నప్పుడే తల్లికి దూరం అయింది. పసితనం నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు. ఆ పిన్నికి భయపడి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు కూడా చేరదీసి ఉండరు. అదే సమయంలో ఆ బాలాజీతో స్నేహం ఏర్పడి ఉంటుంది. అతను ఏదో ఆప్యాయత చూపించుంటాడు. ఆ ఆప్యాయతనే ప్రేమ అనుకుని అమ్మాయి అపోపడింది. అంటే అది ప్రేమ కాదంటావా? ఖచ్చితంగా కాదు. మావయ్య చెప్పినట్టు నువ్వేం ఊరెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ కంటిన్యూ చేయి. ధనలక్ష్మి నీదే. మొగాళ్ళకి ఇచ్చారు. అందరి నుండి రక్క ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో పగులు. చీర జారింది, పైట జారింది అని సల్లు గార్చుకుని కొట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో. అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ 6. అన్ని 6 కొట్టాను. అన్న 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 బాల్ అలా వేసుంటారు, ఒకటే 6 నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయమన్నా, అలాగే బాక్సులు బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓనీ ఉంది. నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య, తీసేది వాళ్ళకి సెకండ్ ఇస్తారేందే? గాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి వాళ్ళు. పండ్రి పొజిషన్ లో నిలబడండి, బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే వేయాలనిపిస్తుంది. ఏదో గొలుగుతున్నావు.
ఈ చేతులతో నీ బాడీ మొత్తం టచ్ చేశా, కానీ నీకు సెక్స్ ఫీలింగ్స్ కలగలేదంటే ఈ చేతు ఎలక్ట్రిసిటీ లేదు, ఈ చేతులకి మ్యాగ్నెటిక్ పవర్ లేదు. ఐ ఆమ్ అన్ఫిట్, ఐ ఆమ్ యూజ్లెస్, ఐ ఆమ్ సెన్స్లెస్. దీని ఫీలింగ్స్ తర్వాత మ్యాటరు, ముందు దీని బాడీ ఏంటి తేడాగా ఉంది. బొగ్గలు చాలా మెత్తపడ్డాయి. అమ్మా, పెదాలు కూడా బాగా నలిగిపోయి ఉన్నాయి. నా పెళ్ళం చాలా తేడా కేసులాగా ఉంది. తేల్చుకుంటా, తేలుస్తా. నిన్న పాలవాడు వచ్చేశాడు, అందుకే నీ బాడీ మెత్తబడిపోయింది, నీ ఒళ్ళంతా లూజ్ అయిపోయింది. నువ్వు ఎంత మెత్తబడిపోయావంటే ఇంత. ఎవడో ఒత్తితే నా బాడీలో పాటలు మెత్తబడలేదు. మీలో ఉన్న మగతనాన్ని ఎవడో ఎత్తుకుపోయాడని మీరు ఆడమ్మగా కాకుండా తయారయ్యారా? లేదు కదా, లేదు కదా. పుట్టుకతోనే మీరు తేడాగా పుట్టారుగా, నేను అంతే, ఇలా స్మూత్ బాడీతో పుట్టా. మా అమ్మ నాన్న తప్ప నన్ను ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదండి. ఏ తండ్రి అయినా తన కూతురి సెక్స్ కోరికలతో ముట్టుకుంటాడా అండి? ఏ అమ్మ కూతుళ్ళు మీరు మీ బాయ్ ఫ్రెండ్ బాబీని లంగా ఫీలింగ్స్ వాటేసుకున్నట్టు వాటేసుకొని చావరండి, చావరు. కాబట్టి నా పెదాలు మెత్తబడ్డాయని, బుగ్గలు సొట్టబడ్డాయని, నడువులు నలిగిపోయాయని అనుమానించి చంపకండి.